వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది, లేదా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది. చాలామంది అభ్యర్థులు వేచి చూస్తూ ఉంటారు. అయితే ఈరోజు వీటిలో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ని మనం మాట్లాడుకుందాం. కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు, కొంతమందికి చాలా పాజిటివ్గా అనిపించవచ్చు. వాళ్ళు వినే ధోరణిని బట్టి ఇప్పుడు నేను చెప్పే ఉండొచ్చు. అయితే నిజమైనటువంటి ఫ్యాక్ట్స్ని మాత్రం మనం మాట్లాడుకుందాం. మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మనం ఇన్స్టిట్యూట్ నడపట్టి చాలా కాలమైంది, అది అందరికీ మీకు తెలుసు. 2016 ఎగ్జామ్ దగ్గర నుంచి కూడా ఇన్స్టిట్యూట్ని ఆ ఫీల్డ్లోకి తీసుకురావటం జరిగింది. అంతకన్నా ముందు కూడా నేను చాలా సీనియర్ ఫ్యాకల్టీగా ఢిల్లీలో వర్క్ చేయటం జరిగింది. సివిల్ సర్వీస్ వాళ్ళకి చెప్పటం జరిగింది. తర్వాత ఓన్ ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేయటం, తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 1 పరిధిని మించి ప్రశ్నలు అడుగుతున్నారు, సివిల్ సర్వీస్ రేంజ్లో అడుగుతున్నారు గ్రూప్ 2 గ్రూప్ 1 కూడా అనే ఉద్దేశంతో కొన్ని చాలా మేజర్ చేంజెస్ లైక్ కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ కానీ ఇలాంటివన్నీ తీసుకొచ్చి అర్థవంతంగా బట్టి పట్టుకోకుండా కాన్సెప్ట్ ద్వారా సబ్జెక్ట్ని నేర్పే విధానాన్ని ఎస్విఆర్ అకాడమీ మేము ముందుంచింది. అయితే గ్రూప్ 2 గ్రూప్ 1 పరిస్థితి కనుక మనం గమనించినట్లయితే హార్డ్ ఫ్యాక్ట్స్ అండి. ఎగ్జామ్ స్టార్ట్ అయితే ఎండ్ అయ్యే వరకు కొన్నిసార్లు 1 ఇయర్లో అయిపోయిన సంఘటనలు ఉన్నాయి, కొన్నిసార్లు 1.5 ఇయర్లో అయిపోయిన సంఘటనలు ఉన్నాయి, కొన్నిసార్లు 2 సంవత్సరాలు కూడా పట్టిన సంఘటనలు ఉన్నాయి. ఎందుకు జరిగింది అలా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఆ గవర్నమెంట్ల పనితీరు, వచ్చేటువంటి కోర్టు కేసులు ఇలాంటివన్నిటినీ కూడా భేదించుకొని ముందుకు రావడానికి కొన్నిసార్లు టైం పట్టింది. అలా అని కొన్నిసార్లు చాలా త్వరగానే అయిపోయింది. కొన్నిసార్లు షాకింగ్ 1 ఇయర్ లోపు కూడా కొన్నిసార్లు ఎగ్జామ్ జరిగింది. అయితే మనం ఈ ఫీల్డ్లో ఈ దారిలో గమనించాల్సిన అంశం ఏంటంటే చాలామంది చాలా రోజులు ప్రిపేర్ అయినా రాని వాళ్ళు ఉన్నారు. కొంతమంది జాక్పాట్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఆ ఇయరే ప్రిపేర్ అయ్యి తను వెంటనే వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను చాలామందిని చూశాను ఇలాంటి వాళ్ళని. ఒకసారి రాకుండా 2వ అటెంప్ట్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే మీ ప్రిపరేషన్లో కంటిన్యూటీ అనేది ఉండాలండి. ఈ ఎగ్జాము 1 ఇయర్ పడుతుందేమో, 1.5 ఇయర్ పడుతుందేమో, ఇప్పటి నుంచే చదవాలా నేను, లేదా నోటిఫికేషన్ వచ్చాక చదువుదాంలే, ఇలాంటి దాటవేత ధోరణి మాత్రం వద్దంటున్నాను నేను. 1 పోస్ట్ ఉన్నా 2 పోస్టులు ఉన్నా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయటం అనేది చాలా ముఖ్యమైన విషయం దీంట్లో. ఎందుకంటే అండి, ఒకళ్ళు భయపడి కొద్దిసేపు చదివేసి ఈ గ్రూప్ 2 గ్రూప్ 1 పోస్టులు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు ఫిల్ అవుతున్నాయో, ఆ ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయో, ఇదంతా ఎందుకురా బాబు, వేరే జాబ్ చేసుకుందామా. సో అలాంటి ఆలోచన ఉంటే వేరే జాబ్ చేసుకోండి. లేదు అలాంటి ఆలోచనలు లేదు, గ్రూప్ 2 గ్రూప్ 1 మీరు టార్గెట్గా పెట్టుకున్నారు, కొద్ది కష్టమే దారి. ఎప్పుడైనా కానీ ఇది ముళ్ళబాటే, ఎప్పుడు కూడా ప్రశాంతంగా వెళ్ళిపోతుందని అనుకోవద్దు. ముళ్ళబాటే, కన్ఫామ్గా మీకు ఇది సంక్లిష్టంగానే ఉంటుంది. ఎందుకంటే వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు కూడా అలానే ఉంటాయన్నమాట. మరి అలాంటి దాంట్లోకి అడుగు పెట్టే ముందు నువ్వు చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోవాలని అనుకుంటే కుదరదు. సో ఇక్కడ 2 రకాల మిస్టేక్స్ ఉన్నాయి. ఒకటి స్టూడెంట్ మిస్టేక్స్ ఉన్నాయి, రెండోది ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి బోర్డు మిస్టేక్స్ కూడా ఉన్నాయి. సరైన సమయంలో పెట్టకపోవటం వాళ్ళ మిస్టేక్ అయితే, ఎప్పుడు పెట్టినా రాయాలి అనే ధోరణిలోకి రాకపోవటం స్టూడెంట్ మిస్టేక్ ఉంది. సో ముఖ్యంగా స్టూడెంట్స్ కూడా రెగ్యులర్ ప్రిపరేషన్ కాకోకుండా ఏ ఎగ్జామ్ వస్తే దానికి ప్రిపేర్ అవ్వటం అండ్ సీరియస్గా ప్రిపేర్ అవ్వకపోవటం, ఎప్పుడో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్ని కవర్ చేయాలి అని తాపత్రయపడటం, ఏదో వచ్చిందిలే రాశామా అనే సంఘటనలే తప్ప స్టాండర్డ్ ప్రిపరేషన్ లేకపోవడం. ఇప్పుడు నేను చాలామంది మన అకాడమీలో గ్రూప్ 2 గ్రూప్ 1 వచ్చిన వాళ్ళని పరిశీలించి చూస్తే కాన్స్టెంట్గా వాళ్ళ ప్రిపరేషన్ కొనసాగింది చివరి వరకు కూడా. రాశారు, ఎగ్జామ్ వాయిదా పడింది, రాశారు, వాయిదా పడింది, కోర్టుకు వెళ్ళింది, రాశారు, కోర్టు నుంచి బయటకు వచ్చారు, మళ్ళీ కోర్టుకు వెళ్ళింది, బయటకు వచ్చారు. ఇలా ఓపిక పడుతూ కంటిన్యూగా ప్రిపరేషన్ని కొనసాగించి వాళ్ళ యొక్క ఎయిమ్ని రీచ్ అవ్వడానికి ముందు అసలు ప్రయత్నం చాలా ఇంపార్టెంట్. ప్రయత్నం లేకోకుండా
ఏదో అయిపోవాలి, నేను వస్తున్నాను వెంటనే వెళ్ళిపోవాలి అంటే కుదరకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. అందుకని ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఇది కనీసం అట్లీస్ట్ 1 ఇయర్ ప్రిపరేషన్ మీకుండాలి. అట్లీస్ట్ 8 మంత్స్ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తేనే ఈ ఎగ్జామ్‌ని క్వాలిఫై అవ్వగలుగుతారనమాట. అందుకని ఎగ్జామ్ ఎప్పుడైనా పెట్టనివ్వండి. సపోజ్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక డిఎస్సి చూసారా? అసలు చదవడానికి కూడా టైం ఇవ్వకుండా చాలా ఫాస్ట్‌గా పెట్టేసేసారు. అంటే ఈవెన్ చదవటానికి టైం అంటే వాళ్ళు అప్పటి నుంచే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో అదే కాన్స్టెంట్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి లక్ కలిసి వచ్చిందా లేదా అండి? ఎప్పుడు పెడతారోలే అని అనుకొని చదవకోకుండా ఉన్న వాళ్ళకి నెగిటివ్ అయిందా లేదా అక్కడ? ఇప్పుడు టీచర్ జాబ్స్ వచ్చిన వాళ్ళందరూ కాన్స్టెంట్గా ప్రిపేర్ అయిన వాళ్ళు, ఎప్పుడు వచ్చిన ఎగ్జామ్ నేను దాంట్లో క్వాలిఫై అవ్వాలి అని చదివిన వాడు క్వాలిఫై అయ్యాడు. కానీ టాలెంట్ ఉండి కూడా ఈ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారోలే, ఈ గవర్నమెంట్లు పెడతాయా సస్తాయా, పెట్టినప్పుడు చూసుకుందాంలే, నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చాలామంది అనుకుంటారు. అండ్ దాన్ని ఈయన చదవలేదు అనే భావాన్ని ఎలా మారుస్తాడంటే, ఇది ఎప్పుడు పెడతారో, ఎప్పుడు జరుగుతుందో ఎగ్జాము. మరి అయిన వాళ్ళందరూ చాలామంది క్వాలిఫై అయ్యారు కదా ఇన్ని సంవత్సరాల్లో. తీసుకోవచ్చు, టైం తీసుకుంది, నేను కాదంటలేదు. 1.5 ఇయర్ తీసుకుంది, 2 ఇయర్స్ తీసుకుంది, 2.5 ఇయర్స్ తీసుకుంది. లాంగ్ టర్మ్లో ప్రిపరేషన్ ఉంటుంది, లాంగ్ టర్మ్లో రిజల్టు ఉంటుంది. ఇది తీసుకున్నారు, కానీ దానికి నిలబడ్డారా లేదా? కానీ సపోజ్ నేనే అనుకోండి, నేను క్వాలిఫై అయ్యేలాక పరిస్థితి, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేనని కాదు. సో నేను యూపీఎస్సీ అపాయింటెడ్. సో ఎనీవే చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏంటంటే ఏం చెప్తున్నాను నేను ఎగ్జాంపుల్గా? నీకు మధ్యలో ఇది వచ్చేసరికి నేను మర్చిపోయాను ఈ విషయాన్ని. సపోజ్ నేను ఒక క్యాండిడేట్, అవునా, నేను ఈ ఏపీఎస్సీ గ్రూప్ 2 యాస్పిరెంట్ అనుకోండి, ఒక క్యాండిడేట్ని. నేనేం చేస్తున్నానంటే, నాకు టాలెంట్ ఉంది కానీ త్వరగా అయిపోవాలన్న ఆలోచన ఉంది, పెట్టట్లేదు. ఆ నెగిటివిటీ మీద నేను ఏం చేస్తారంటే, ఆ ప్రిపరేషన్నే నేను కొనసాగించను. ఆ నోటిఫికేషన్ వచ్చింది అక్కడ చూసుకుందాం అనుకుంటాను. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను చూసుకునేది ఏంది? నేను టాలెంటెడ్ అయినా నాకన్నా తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఆల్రెడీ లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవడం వల్ల వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, నేను వెనక్కి వచ్చేసాను. సో ఇలాంటి హర్డిల్స్ ఉంటాయి అనే ఈ ఫీల్డ్లోకి అడుగు పెట్టాలి మీరు. గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ స్టేట్ ఎగ్జామ్స్లో అడుగు పెట్టేటప్పుడు తప్పదు, వీటిని మీరు ఫేస్ చేయక తప్పదు. కానీ ఒకటి మాత్రం నేను ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో గమనించింది ఏంటి అంటే, స్టాండర్డ్ ప్రిపరేషన్, కంటిన్యూగా ప్రిపేర్ అవటం. ఎగ్జామ్ మనకి పెట్టరు అనుకుంటే సడన్గా పెట్టేస్తారు. రిజల్ట్ ఎవరు అనుకుంటే నైట్కి నైట్ రిజల్ట్ ఇచ్చేస్తుంటారు. ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్, ఎంత లేట్ చేస్తారో ఒక్కోసారి అంత తొందరగా కూడా చేస్తారు. అంటే ఈవెన్ కండక్ట్ చేయటం కానీ, నోటిఫికేషన్స్ ఇవ్వటం కానీ, ఇలాంటివి. మనం వస్తుందిలే లేట్ అవుతుంది అనుకుంటున్నాం. ఎప్పుడోకప్పుడు మనం చదవకోకుండా ఉన్న టైంలో ఇచ్చేస్తారు నోటిఫికేషన్. అప్పుడు కంటిన్యూగా ప్రిపరేషన్ అయిన వాళ్ళు లాభపడుతున్నారు అన్నమాట. ఇది నేను గమనించినటువంటి ముఖ్యమైన విషయం. ఈ పొరపాటు మీరు చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను నేను, అంతేకాని వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఎవరినైనా హర్ట్ చేసుంటే మీరు నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ ప్రిపరేషన్ని కొనసాగించడం చాలా ఇంపార్టెంట్. మీ గినక ఈ గ్రూప్ 2 గ్రూప్ 1 ఏమి గినక ఉంటే కన్ఫామ్గా మీ ప్రిపరేషన్ని ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా దాంట్లో నేను ముందుండాలి అనే ఆలోచన ఉండాలి, అది ఎప్పుడైనా రానివ్వండి. రెండో పాయింట్ ఏంటంటే, 2000 ఇప్పుడు ఈ 2 నెలల్లో రావడానికి అవకాశాలు లేవు, కన్ఫామ్గా 2026లో రావడానికి అవకాశం ఉంది. ఈ గవర్నమెంట్ పరిస్థితి చూస్తుంటే పెట్టేలాగే కనిపిస్తుంది కొంచెం, ఎందుకంటే డిఎస్సిని కండక్ట్ చేశారు, మనం చూసాము, అటు రిజల్ట్ కూడా చాలా స్పీడ్గా ఇచ్చేశారు. సో ఏపీఎస్సీ ప్రజెంట్ గ్రూప్ 2 గ్రూప్ 1 ఆల్రెడీ రిజల్ట్స్ కొన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎగ్జామ్స్ సిపిటి కూడా కండక్ట్ చేశారు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఇవి అయిపోయిన తర్వాత క్లారిటీగా ఇవ్వడానికి అవకాశం ఉందేమో అనేది నాకు అనిపిస్తుంది. 2026లో వీళ్ళు మేము ఎలా చేయబోతున్నాము అనే క్యాలెండర్ కూడా ఇస్తామని అంటున్నారు, దాన్ని కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎనీవే, దీంట్లో ప్రక్షాళన జరగాలని, ఎగ్జామ్స్ చాలా ఫాస్ట్గా పెట్టాలని అండ్ టైం మెయింటైన్ చేయాలని, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ లాగా ఇది ఉండాలని మనం అందరం కోరుకుందాం. అలా మారాలని మనం అందరం ప్రయత్నం తీసుకొద్దాం. అండ్ చాలామంది ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా కలిసి, లేదా స్టూడెంట్స్ కూడా కలిసి ఒక మెమోరండాన్ని ఏపీఎస్సీ బోర్డుకి అందజేయాలి. ఎందుకంటే సివిల్ సర్వీస్
యాస్పిరెంట్స్ ఎప్పుడూ కూడా యూపీఎస్సీ మీద ఎలాంటి అభియోగాలు చేయరు. ఎందుకంటే టైం పర్ఫెక్ట్గా ఎగ్జామ్ పెడతారు, టైంకి రిజల్ట్ వస్తూ ఉంటాయి, అండ్ టైంకి అపాయింట్మెంట్ ఉంటుంది. ఎలాంటి నెగిటివిటీస్ దీంట్లో ఉండవు. సో అపాయింట్మెంట్స్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాంటి ఎన్వైరన్మెంట్ కనుక అన్ని ఏపీఎస్సీ కాదండి, టీఎస్పీఎస్సీ కానీ అన్ని బోర్డులు కనుక ఇది వస్తే, స్టేట్ బోర్డ్స్ కూడా ఇలా వర్క్ చేస్తే మాత్రం చాలా క్యాండిడేట్స్ సఫర్ అవ్వకుండా ఉంటారు. సో తను పరిస్థితిని ఒక 2-3 సంవత్సరాల్లో తెలుసుకుంటాడు. ఒకవేళ ఈ ఫీల్డ్ సెట్ కాకపోతే ఇంకో ఫీల్డ్కి వెళ్ళిపోతాడు. వీళ్ళని బాధించుకోకుండా ఉంటుందన్నమాట. సో కొంతమంది బాగా ప్రిపేర్ అయ్యి కూడా రాకపోతే మనకు కూడా బాధేస్తుంది. చాలా వాళ్ళు సిన్సియర్ స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా కొన్నిసార్లు విఫలం అవుతూ ఉంటారు. కానీ మనం ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఒక్కోసారి క్వాలిఫై అవుతారు, ఒక్కోసారి క్వాలిఫై కాకపోవచ్చు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ సొసైటీలో మెచ్యూర్డ్ పర్సన్స్గా తయారవుతారు. సో వాళ్ళు ఏ ఫీల్డ్ ఎంచుకున్న దాంట్లో సక్సెస్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. వన్స్ మీరు మనసా వాచా కర్మ గనక ఈ సబ్జెక్ట్ని చదివితే, అంటే సొసైటీ గురించి మనం చదువుతున్నాం, ఆ సొసైటీలోనే మనం ఉంటున్నాం కాబట్టి. ఎనీవే అండి, సో నాకు ఏపీఎస్సీ కూడా యూపీఎస్సీ లాగా వర్క్ చేసి టైంకి స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా ఎగ్జామ్స్ కనుక కండక్ట్ చేయగలిగితే అది మనకి చాలా బెనిఫిషరీగా మారుతుంది. స్టూడెంట్స్ కూడా, యాస్పిరెంట్స్ కూడా చాలా సంతోషపడతారు. అండ్ వాళ్ళ జీవితాలు కూడా సరైన దిశలో మలుచుకోవడానికి వాళ్ళకి సమయం కూడా ఇచ్చినట్టు అవుతుంది అనమాట. సో ఇది నేను మనసులో అనుకున్న విషయాన్ని మీకు చెప్పాలనుకున్నాను, అందుకని ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.